వెల్కమ్ టు నేటి వారధి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ మీడియా పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. హద్దు దాటితే గుడ్డలు ఊడదీసి కొడతానని వ్యాఖ్య. తణుకులో టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి. పర్యటనలో రాజకీయ అనుభవం వెల్లడించిన చంద్రబాబు. జగన్ కనీసం మురికి కాలువల్లో పూడిక కూడా తీయించలేదని విమర్శలు. నాయకులు ప్రజల్లోంచి పుట్టాలన్నాడు. ఎమ్మెల్సీని మాత్రం అన్నకు ఇచ్చుకున్నాడన్న అంబటి. జయకేతనం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి ప్రెస్ మీట్. పవన్ ను ఊసరవెల్లితో పోల్చిన అంబటి. పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు. రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించారన్న ప్రశాంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జుగుస్పరకరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం. కేసీఆర్ మీద అక్కసుతో చాంబర్ కూడా కేటాయించలేదని ఆరోపణ. తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారన్న కిషన్ రెడ్డి. త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి. హిందీని బలవంతంగా రుద్దుతున్నారని, అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన. పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్ రెడ్డి. పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికులకు జనసేన సత్కారం. కార్మికుల సేవలకు కృతజ్ఞతలు తెలిపిన నాగబాబు, హరిప్రసాద్. పార్టీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2 గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. సీఎం రేవంత్ ప్రసంగంలో భాగంగా సోషల్ మీడియాలో పోస్టులపై కన్నెర్ర చేశారు. హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో భాష చూడండి. కుటుంబ సభ్యులు ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నా. కాదు అంటే ఒక్కడు బయట తిరగలేడు. మీ అమ్మపై చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా? ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 2014-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టాను, కృష్ణ మాదిగని జైల్లో పెట్టాను. చాలా మంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా SC/ST కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి. INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు, వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాడిని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తా అధ్యక్ష. ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నది మేము. విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీవ్ గోండ్, కొమరం భీమ్, ఓ చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకు ఉంటున్నా.
మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు ఇప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల, శాసనాల పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని ధనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్కగడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. నూలి గ్రౌండ్స్ లో తణుకు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా తన రాజకీయ అనుభవం గురించి చెప్పాలని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పారు. అనుభవం ఎలా ఉందో ఒకసారి వివరించారు సార్. చాలా సంతోషం భాస్కర్ రావు గారు, నీకు ఎవరికి రాని ఆలోచన వచ్చింది. ఓసారి చరిత్ర మర్చిపోతా ఉంటాం, అవునండి, మళ్ళీ గుర్తు చేసుకుంటే చరిత్ర గుర్తొస్తుంది. అవును సార్. ఇదే రోజు 47 సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టాను. ఇప్పుడు 41 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఇన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా అరుపెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. ఈరోజు ఏ ముఖ్యమంత్రి రాడు, మీ ఊర్లో చెత్త ఉంటే నాకేం పని అనుకుంటారు. ఆ చెత్త వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులేస్తూ మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. అది తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్. నా ఒకటే చూస్తారు మీరు, ఇంతవరకు ఎంత పనులు చేశానో రాబోయే 5-10 సంవత్సరాల్లో దానికంటే ధీటుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే విధంగా అడుగులేస్తా. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను ఉపయోగించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. 2 విధాలు వస్తేనే సాధ్యం. అట్లా కాకుండా మీరు చేయండి, మేము చూస్తూ ఉంటామంటే మొయిరాని భారం నా మీద. జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు, శాసనమండలి ప్రభుత్వ పిడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు. కార్మికుల సేవలకు కృతజ్ఞతలు తెలిపిన వారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందరికీ చేరువ చేయాలని ఆశించారు. చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ సమాజంలో చెడుని, కుళ్ళుని క్లీన్ చేసేటువంటి వృత్తిలో మీరున్నారు. అది చిన్న విషయం కాదు. మీరే కనుక లేకపోతే ఏ మనిషి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ రోడ్లో కానీ ఉండలేరు. నెక్స్ట్ మినిట్ ఖాళీ చేయాలి. మీరు ఒక్కరోజు స్ట్రైక్ చేసినా, 2 రోజులు స్ట్రైక్ చేసినా, అంటే మీ బాధ్యత, మీ కష్టం అంత గొప్ప కష్టం, అది అంత గొప్ప పని చేస్తున్నారు. సో మీ మీద మాకు అపారమైన గౌరవం ఉంది. మేము చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఈ కార్మికులతోటి మేము చూసిన వాళ్ళం. మా చిన్నప్పుడు మాకు కొంత తెలియదు, పెద్దయిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత గొప్పగా ఈ సమాజానికి సేవ చేస్తున్నారు. సో మీకు ఈ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నామా. మీరు మాకే కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి, వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి
మనసులో ఎటువంటి చిరాకు ఏమీ లేకుండా ఎంత మనస్ఫూర్తిగా మీరు చేస్తారంటే మీరు చేసే సేవ నాకు తెలిసి సమాజంలో ఏ వృత్తిలోనూ ఇంత గొప్ప సేవ చేయరు. సో మిమ్మల్ని గౌరవించుకోవడం అనేది మాకు చాలా గర్వకారణం. ఇదిగో మా కార్యకర్తలు, మా ఎమ్మెల్సీ గారు, ఇదిగో మా కాకినాడ డెవలప్మెంట్ అర్బన్ ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు, మా టిడ్కో చైర్మన్ గారు, మా మర్రెడ్డి గారు, మీ అందరం కూడా మిమ్మల్ని గౌరవించుకోవడం అనేది మాకు చాలా గర్వకారణం. సో థ్యాంక్స్ అమ్మా. ఎప్పుడూ మీరు మిమ్మల్ని ఎప్పుడూ మా మనసులోనే ఉంచుకుంటాం. ఎందుకంటే ఈ వర్కింగ్ ఈ పర్టికులర్గా పారిశుద్ధ్య కార్మికులు అనేది నిజంగా లోపల ఎంతో సరే ఎలాగ అంత కష్టపడి చేస్తారు వీళ్ళు, అంత కష్టమైన పని ఎంత చేస్తున్నారు, ఇంకా శారీరకమైన కష్టం చేయొచ్చు. అన్ని రకాల దుర్గంధాలని మీరు భరించి సమాజానికి మంచి చేస్తారు. ఇంతకంటే గొప్ప సేవ మీకు కొట్టలేదు. మీకు కానీ మీ పిల్లలకు కానీ అందరికీ మంచి జరగాలమ్మా. మీకు ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా మా వైపు చూడండి, మేము ఉన్నాం, మీకు మనస్ఫూర్తిగా మేము సహకరిస్తాం. పిఠాపురం మండలం చిత్రాలలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి లాంటి వాడని, అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. గతంలో నాయకులు ప్రజల్లో నుంచి పుట్టాలన్న పవన్ ఇప్పుడు ఎమ్మెల్సీని తన అన్నకు ఇచ్చుకున్నాడని ఆరోపించారు. కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్న పవన్ ఇప్పుడు అన్నకు ఎలా లబ్ధి చేకూర్చాడని ప్రశ్నించారు. గతంలో ఉత్తరాది వారి అహంకారం ఏమిటి, ఉత్తరాది వారి పెత్తనం చలాయించడం ఏంటి అని చించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉత్తరాది వారిని కాపాడడం కోసం ఓ సైనికుడిలా తయారయ్యాడని విమర్శించారు. లేదా నేను చాలా ఆతృతగా రేపు అంటే ఇవాళ ఎంతో కొంత స్పందించాల్సి ఉంటుంది. అపోజిషన్ లో ఉన్నటువంటి మేమని చాలా ఆసక్తిగా చూశా. ఆసక్తిగా చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పాడు, నాకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది, రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది, జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాదు. మొదటి మాత్రం ఒక పావు గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ చాలా శ్లోకాలు చదువుతూ చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు. తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు. ఒక మాట మాత్రం అన్నాడబ్బా, వాస్తవంగా ఒప్పుకోవాలి, నిలబడ్డాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. ఆయన నిలబడ్డాడు. 4 దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడంట. ఇవాళ కాదుగా, మేము డే 1 నుంచి చెబుతున్నాం. అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది. టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీది. 2014 మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు. కాపులందరినీ కట్టగట్టి, ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా, డే 1 నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపద వచ్చినా కాపులు తీసుకెళ్లి లింక్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ. అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దీన్నంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, 100% స్ట్రైక్ రేట్. ఏంటి 100% స్ట్రైక్ రేట్? నాకు అర్థం కాలేదు. మీది మీరు ఒక్కళ్ళే వచ్చారు 100% స్ట్రైక్ రేట్ కి. 21 సీట్లు పోటీ చేశారు, 21 సీట్లు మీరు గెలిచారు. అందువల్ల మీరు 100% స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలాగా అంటున్నా? అది బలం కాదు నాయన. 2 పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు 21 వచ్చినాయి. అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని నేను మనవి చేస్తున్నా.
21 సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్ అద్భుతం అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. శభాష్ అయ్యా, నేను మాట చెప్తాను. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మీ డయాస్ మీద 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. మీ పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చావు. మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు. నీ సొంత మనుషులు, నీ పార్టీ మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు. నీ అదృష్టం బాగుంది, గాలి కొట్టింది, గెలిచావు. ఇది జరిగినటువంటి అంశం. 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. అసలు నీకున్నటువంటి 22 శాసనసభ్యుల్లోనూ 21 శాసనసభ్యుల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడి తెలంగాణ పరువు తీశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని అన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి పదవుల్ని త్యాగం చేసి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి అలుపెనుగని పోరాటం చేసి తదనంతరం ఉద్యమ ప్రస్థానంలో ఎన్నోసార్లు ఎంపీ పదవులకు, చివరికి దేశంలో అత్యున్నతమైనటువంటి కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి పదవుల్ని త్యాగం చేసి పోరాడి 14 సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ని, అట్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అనేక రంగాల్లో అగ్రభాగంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ని, గొప్ప నాయకుడైనటువంటి కేసీఆర్ని మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్ట్రెచ్చర్ మీదకి పోతామని, తర్వాత మార్చురీకి పోతామని ఒక నీచమైన కుసంస్కారిగా శత్రువు చావును కూడా కోరుకోరు మన సమాజంలో. అటువంటి వ్యక్తి అయినటువంటి కేసీఆర్ గారు చావును కోరుతూ ఒక అసభ్యంగా, జగుస్పాకరంగా మార్చరీకి పోతావో అన్న మాటలు మాట్లాడి తెలంగాణ సమాజం యొక్క పరువుని బజారుకీడ్చినటువంటి ముఖ్యమంత్రి వారి మాటలకు నిరసనగా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రిప్లై ఇచ్చే ముఖ్యమంత్రి గారి రిప్లైకి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఆయన రిప్లైని బహిష్కరించింది అని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నా. రాష్ట్రంలో విద్యాశాఖపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. పల్లా వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందిస్తూ ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా వర్సిటీకి తొలిసారి దళిత వీసీని నియమించినట్లు వివరించారు. మహిళా వర్సిటీని మీరు ఎప్పుడైనా వెళ్లి చూశారా అని ప్రశ్నించారు. ఆ వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టినట్లు గుర్తు చేశారు. యువతకు నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మరి వారే ఇలా ఆర్థిక శాఖ మంత్రి అయినరు, వారు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. వీరు వచ్చిన 15 ఏళ్ల నుంచి కూడా ఏ యూనివర్సిటీకి కానీ, ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి రాలే, ఒక్క ఇటుక పెట్టలే, ఒక్క రిక్రూట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కొన్ని జరిపిన అధ్యక్ష. అంతే తప్ప కానీ ఎక్కడ చేయలేదు. దయచేసి విద్యాశాఖ మంత్రులుగా ఉన్న ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది అందరూ కూడా ఆలోచించి. సార్, నేను పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు, చదువుకున్నవారు, వాస్తవాలు కొంచెం దగ్గరగా మాట్లాడతారని ఆశించాను అధ్యక్ష. వారు మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే వారు కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో కూడా గతంలో పనిచేశారు. కొంత వాస్తవాలు చెప్తే మేము కూడా ఏమైనా పనికి వచ్చామంటే వాడుకుంటాం అనుకున్నాం. కానీ మరీ ఇంత బ్లేటెంట్గా
ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు, వారి సమయం లేదు, ఏమి పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకవేళ మీరు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారు, నేను అధ్యక్ష, వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉంటారు. మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ శాఖను వారు చూస్తూ ఈరోజు అధ్యక్ష 11,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి 10 సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు, రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక 5 నుంచి 6,000 మంది టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ షోస్ హౌ సీరియస్ ది సీఎం ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. 22,000 మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి 10 సంవత్సరాలు విద్యాశాఖ నిర్వీర్యం చేసి మీరు ఎవరు పట్టించుకోకపోతే టీచర్స్ని 22,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాల బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు అధ్యక్ష. 36,000 మంది టీచర్స్కి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే సీరియస్గా ఎక్సర్సైజ్ చేసి అన్ని సంఘాలను పిలిచి 36,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని పూర్తిగా మీరు గాలికి వదిలేస్తే సామాజిక యాంగిల్లో కూడా ఆలోచన చేసి విద్యాబుద్ధులు నేర్పేటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో అందరికీ సమానమైన సామాజిక న్యాయం కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో 12 మంది వైస్ ఛాన్సలర్స్ని సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా తీసుకొని ఈరోజు వీసీలు నియమించడమే కాకుండా మనం అందరం గర్వకారణంగా చూసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి మొట్టమొదటిసారి ఒక దళిత వీసీని నియమించి ఈరోజు కమిట్మెంట్ ఏంటో చూపించారు అధ్యక్ష. 100 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ యూనివర్సిటీకి ఒక దళిత వీసీ రాలేదు అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ our commitment and the chief minister's commitment towards the social justice. అధ్యక్ష, అంతెందుకు ఇంకా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే కూడా 40% డైట్ ఛార్జెస్ ఒకటేసారి పెంచి 40% డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పట్టించుకోలేదు అధ్యక్ష, గాలికి వదిలేశారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యుక్త వయసు పెరిగేటువంటి ఆడపిల్లల అవసరాలు చాలా ఉంటాయి, మనం ఇట్లా వదిలేస్తే మంచిది కాదని ఆలోచించి ఎట్ ఏ టైం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు తమిళ భాషలో తీసిన సినిమాలో హిందీలోకి డబ్ చేసి నిర్మాతలు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. త్రిభాషా విధానం దేశంలో కొత్తదేమీ కాదని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దుతోందని, అబద్ధ ప్రచారం చేస్తున్నారని, ఎవరిపైనా హిందీని రుద్దే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు. ఏ భాష కావాలంటే ఆ భాషలో చదువుకునే అవకాశం ఉందని తెలిపారు. భాష పేరుతో దేశాన్ని విభజించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరి ఎకో పార్క్ లోని పరిసరాలను శుభ్రం చేశారు. పార్కులోని కార్మికుడు నాగార్జునతో మాట్లాడారు. అనంతరం ఆయనతో కలిసి చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికుడిని సన్మానించారు. పార్కు అభివృద్ధిపై సందర్శకుల నుంచి పలు సూచనలు స్వీకరించారు. బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రఘుబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజాలు చెబుతానంటూ బాలినేని చెప్పేదంతా అబద్దమని విమర్శించారు. వైవి సుబ్బారెడ్డి రాజశేఖర రెడ్డిని బ్రతిమిలాడి టికెట్ ఇప్పించారని, ఆ విధంగానే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. మంత్రి పదవి త్యాగం చేశారని చెప్పుకోవడం పెద్ద అబద్దమని, రోషయ్య సీఎంగా ఉన్నంతకాలం మంత్రిగా కొనసాగి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకుపోమని తెలిసిన తర్వాత జగన్ వైపు చేరినట్లు తెలిపారు. పిఠాపురం అమ్మవారికి మహత్యం ఉందని నమ్ముతున్నాడో లేదో మాకు అర్థం కావట్లేదు, కానీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళ పేర్లు చెప్పి అబద్ధాలు చెప్పడం చాలా ఘోరమైన తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరికన్నా అసూయతోటో కీడు కోరతారేమో కానీ మేము ఆయన్ని కీడు కోరట్లా. ఎందుకంటే ఆయన దేవుడి మీద ప్రమాణాలు చేసి నేను అవినీతి చేయలేదంటాం. అమ్మవారి సాక్షిగా మళ్ళీ అక్కడికి పోయి ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలుసు, ఆయన ఓట్లన్నీ అందరికీ అర్థమవుతాయి.
అక్కడికి పోయి అమ్మవారి సాక్షిగా అని చెప్పి ఆ గద్గద స్వరంతో ఊగిపోతా మా నాయకుడిని ఎట్ట గెలుస్తాడో చూస్తానంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపోవటం వల్ల నిర్దేశించే శక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉందది ఆయన అర్థం చేసుకోవాలి. తర్వాత చాలా సందర్భాల్లో మేము పార్టీలో అందరికీ తెలుసు, పార్టీలో ఉన్న నాయకుడి పట్ల ఎందుకులే తక్కువగా చేయటం అనే ఉద్దేశంతో కలిసి తిరిగి దవక్కన మాట్లాడకూడదనే మొహమాటంతో మాట్లాడకపోతుంటే ఆయన అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని, ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమీ లేదా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధువు అయ్యాడు? వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంధువు అయ్యాడు. వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పడానికి ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఉంటాడు? అది ఆయనకు తెలుసు. ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయులేని మా బొట్టులు కొంతమందికి చెప్తుంటారు. ఎంతమందిని ఆయన బతిలాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకా వచ్చింది. వాళ్ళు మాకు వచ్చే అవకాశాలు కూడా వద్దు, మా చెల్లెల్ని ఇచ్చాం, బాధపడుతున్నాడు ఏదో ఇక నువ్వు పెట్టే బ్లాక్ మెయిలింగ్ అంతా వాళ్ళు లొంగి రాజశేఖర రెడ్డి గారిని ఆయన పర్సనల్గా బతిలాడుకొని ఇంకా ఆ రోజు జిల్లా నాయకులందరినీ, మాగుంట కుటుంబాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని టికెట్ ఇప్పించుకుంటే రాజకీయాల్లోకి మీరు రావటం జరిగింది. తర్వాత త్యాగం చేశానని ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు పార్టీలో. మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశాను జగన్ గారి కోసమని. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై 6 ఏళ్లైనా ఇంకా న్యాయం దక్కలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేక్ 6వ వర్ధంతి వేళ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఆమె నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. నిందితులు ఒకరు తప్ప మిగిలిన వాళ్ళంతా బయట తిరుగుతున్నారు. నిందితులు దర్యాప్తు ముందుకు సాగకుండా మేనేజ్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారు. సాక్షుల వాంగ్మూలాలు వెనక్కు తీసుకోవాలని నిందితుల్లో కొందరు బెదిరిస్తున్నారని సునీత ఆరోపించారు. అయింది. నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు. కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్ లో జరిగాయి, ప్లస్ ట్రయల్ లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు. అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ ని బైపాస్ చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. కాబట్టి ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది. కానీ పోరాటం అయితే జరుగుతుంది. చూద్దాం. లెట్ us see where it goes. సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు, కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి. కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు. చనిపోతున్నది పరిస్థితి కూడా చూస్తున్నాము. విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి, అక్యూస్డ్ జాగ్రత్త పరచుకోవాలి. లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది? ఎవరైతే దీంట్లో విట్నెస్ గా ఉన్నారు, ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు, అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి, వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి. లేకపోతే జస్టిస్ అనేదానికి న్యాయమే లేదు. అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు. విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అని. అట్లాంటివి కూడా జరగకూడదు. ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆగాలి. అవి ఎందుకైతున్నాయి? అబ్స్ట్రక్షన్, జస్టిస్ ప్రాసెస్ లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. ఆ ప్రికాషన్స్ తీసుకునేదానికి వీ హ్యావ్ టు గెట్ సపోర్ట్. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో ఉన్న భక్త కన్నప్ప ఆలయాన్ని సినీ హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు. తాను నటించిన భక్త కన్నప్ప ఏప్రిల్ 25న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణుకు ఆలయ నిర్వాహకులు, ఊటుకూరు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నిర్వాహకులతో చర్చించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని విష్ణు తెలిపారు. ఇక్కడికి
షూటింగ్ స్టార్ట్ అవుతుంది శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ గల్లపల్లికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆయన జన్మస్థానానికి ఆయన ఊరికి రావాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నా. ఈరోజు వాళ్ళ అనుమతించిన మేరగా నేను వచ్చి దర్శనం చేసుకున్నాను. నేను నమ్మేది ఏంటంటే ఎప్పుడైనా దేవుడు దర్శనం చేసుకునేటప్పుడు దేవుడు అనుగ్రహం ఉండాలి, వాళ్ళ అనుమతి ఉండాలి, వాళ్ళ చోట్ల శైలిలో ఉంటాను. ఈరోజు వచ్చాను కన్నప్ప ఊరికి. ఈరోజు ప్రపంచానికి నేను చెప్తున్నాను, దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలుగులో కన్నప్ప చిత్రం చేస్తున్నాం. శివుడి ఆజ్ఞతో ఈ తరానికి కన్నప్ప కథ చెప్పాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఏప్రిల్ 25వ తేదీన మీ అందరి ఆశీస్సులతో మంచి విజయాన్ని సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గుడికి మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? 100% చేస్తాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేది గుడి యాజమాన్యంతో మాట్లాడి, ఆ కమిటీతో మాట్లాడి వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సోషల్ మీడియా పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. హద్దు దాటితే గుడ్డలు ఊడదీసి కొడతానని వ్యాఖ్య. తణుకులో టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి. పర్యటనలో రాజకీయ అనుభవం వెల్లడించిన చంద్రబాబు. జగన్ కనీసం మురికి కాలువల్లో పూడిక కూడా తీయించలేదని విమర్శలు. నాయకులు ప్రజల్లోంచి పుట్టాలన్నాడు, ఎమ్మెల్సీని మాత్రం అన్నకు ఇచ్చుకున్నాడన్న అంబటి. జయకేతనం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి ప్రెస్ మీట్. పవన్ ను ఊసరవెల్లితో పోల్చిన అంబటి. పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు. రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించారన్న ప్రశాంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జుగుస్పరకరంగా మాట్లాడుతున్నారనే ఆగ్రహం. కేసీఆర్ మీద అక్కసుతో చాంబర్ కూడా కేటాయించలేదని ఆరోపణ. తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారన్న కిషన్ రెడ్డి. త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి. హిందీని బలవంతంగా రుద్దుతున్నారని, అబద్ధపు ప్రచారం చేస్తున్నారనే ఆవేదన. పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్ రెడ్డి. పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికులకు జనసేన సత్కారం. కార్మికుల సేవలకు కృతజ్ఞతలు తెలిపిన నాగబాబు, హరిప్రసాద్. పార్టీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని సూచన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నేటి వారధి.